హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుసూరి 143. ఫ్రెండ్స్, మేమైతే విజయవాడకి వెళ్ళాము. అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళాము. అక్క వాళ్ళతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే ఆటోలో బయలుదేరాము. మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. పైకి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఆటోలో వెళ్తూ చిన్న క్లిప్ తీశాను. బయట కృష్ణా నది కనిపిస్తూ ఉంటే లైట్గా తీశాను. అలా కృష్ణా నది దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ నదిలో బోట్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగా ఉంది. అక్కడైతే కింద ఇటు సైడ్ అందరూ స్నానాలు చేస్తున్నారు. అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళంతా అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ కొండలు, మొత్తం పైన అమ్మవారు. మొత్తానికైతే నడిచి పైకి వెళ్ళిపోయాము. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. పిల్లల్ని మేనేజ్ చేయలేం. మా పాప అయితే ఒక్కతి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా మా వారు పిల్లలు ఇద్దరిని ఎత్తుకొని వెళ్తున్నారు. మా అక్క వాళ్ళ పాప ఒక్కతి సింగిల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే చూడ్డానికి వనం చాలా అందంగా ఉందని అలా క్లిప్ తీశాను. ఇక్కడ ఆవు దూడ రెండు ఉన్నాయి. మా పాప అయితే ఆ కడ్డీలోంచి దూరేసి లోపలికి ఆవు దగ్గరికి వెళ్ళాలని చెప్పి లోపలికి దూరింది. మేము ఇంకా అతన్ని రిక్వెస్ట్ చేసి కీ ఓపెన్ చేయించి లోపలికి వెళ్ళాము. అతనైతే లోపల వాటర్లో తాంబేళ్ళు ఉన్నాయి చూడండి. అతను తాంబేళ్ళకి ఆహారం వేస్తూ ఉంటే అవి పైకి వచ్చి తినడానికి వస్తున్నాయి తాంబేళ్ళు. అసలు చూడడానికి ఎంత హ్యాపీగా ఉందో. ఆ తాంబేళ్ళు అన్నీ తినడానికి ఒక్కసారిగా పైకి వస్తున్నాయి. అలా అందరూ చూస్తున్నారు. ఇక్కడైతే చూడడానికి బాగుందని అలా తీశాను. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కానీ లోపల క్లిప్ తీద్దామంటే కుదరలేదు. బయటికి వచ్చాక అమ్మవారు బయట ఉంటే అలా తీశాను. ఇంకా బయటికి వచ్చి చుట్టూ మొత్తం కొండలు, అమ్మవారి విగ్రహం, గోపురం అన్నీ తీస్తున్నాను. అందరూ అక్కడ నిలబడి చక్కగా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అలా నేను కూడా తీశాను. ఇక్కడ ధర్మపదం అని చెప్పి ఏదో చెప్తున్నారు మైక్లో. ఇంకా మా పిల్లల్ని ఎత్తుకొని ఇద్దరం అలా నిలబడినాము. మా పాప అయితే ఇంకా అక్కడ వదిలిపెట్టేసరికి ఒక్కతి ఆడుకుంటూ ఉంది, ఎగురుతుంది, డ్యాన్స్ వేస్తుంది, అన్ని పనులు చేసేస్తుంది. ఇక్కడైతే ధర్మకాట అని పెట్టున్నారు. ఇక్కడ ఎవరైనా మొక్కుకొని ఉంటారు కదా, అది తీస్తారంట. ఇంకా బయటకు వచ్చేసినాక అలా తీశాను గోపురంని వీడియో. ఇంకా అయిపోయి బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మా పాప వర్షం పడకుండా మీద చేయబెట్టుకుని తల మీద. ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అవి అయితే లాస్ట్నే యాడ్ చేశాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా పాప ఎంత క్యూట్గా పెట్టిందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.